బాబోయ్! ఇది ఆడవాళ్ళకేనే బాబు. మగవారు ఎవరైనా చూస్తుంటే మీరైతే పక్కకు తోసేసేయండి బాబు. ఆడవాళ్ళ కష్టాలు దేవుడా! ఈ కష్టాలు మాకే ఎందుకు ఇచ్చావు దేవుడా? ఇంకెన్ని సంవత్సరాలు దేవుడా? రుద్ది 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 మా చేతులు అరిగిపోయి గూళ్ళన్నీ బరువెక్కిపోయి గూళ్ళు నొప్పులతోటి కాళ్ళు పగులుతోటి ఇంకెన్ని రోజులు దేవుడా మాకు ఈ బాధ. అయ్యో, నాకున్న బాధలన్నిటికన్నా ఇదైతే నాకు పెద్ద బాధ అని చెప్పవచ్చు. కళ్ళమ్మటి నీళ్ళు అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి గిన్నెలు తోమి 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 నా చేతులు అరిగిపోయి గూళ్ళు నొప్పి వచ్చేసినాయి. చిన్నప్పుడు మా ఇంట్లో ఏమన్నా పని చేపించారంటే ఈ గిన్నెలు కడగటమేనండి. 5వ తరగతి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తోముతూనే తోముతూనే ఉన్నాము. ఇంకెన్ని రోజులు తోమాలి? చీ 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 చీ. ఒక దేవుడా, మాకంటూ ఒక మంచి ఇల్లుంటే మేము కూడా ఈ గిన్నెలు తోమే మిషన్ని తొందరగా తెచ్చుకుంటాము. అప్పో సొప్పో ఏదో కష్టాలు పడి ఆ మిషన్ తెచ్చుకుంటాం దేవుడా. ఇంకెన్ని రోజులు అబ్బా. గూడైతే అసలుకి ఎంత నొప్పి వస్తుందంటే అంత నొప్పి వస్తుందన్నమాట. కానీ ఏం చేయాలి? ఈ బాధ నాకు అసలు కళ్ళమంటే నీళ్ళు ఒకటే తక్కువ అనమాట. అంత బాధ ఉండిద్ది. ఏది తిన్నా తినకపోయినా తిన్నవి కడుక్కోవటం మాత్రం మర్చిపోకూడదు. రోజు ఈ మన దినచర్యలో ఇదొక దినచర్యలు కదా. నిజంగా ఆడవారికి అయితే హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన చేతులు బాగోపోయినా కాళ్ళు బాగోపోయినా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వమన్నమాట. రుద్దే దాంట్లో, ఉతికే దాంట్లో, తోమే దాంట్లో అలా ఉండిద్ది. ఉతకలేకపోతున్నాం ఫ్రెండ్స్, అలానే తోమలేకపోతున్నాము. అన్ని నొప్పులు వచ్చేసేస్తున్నాయి. రోజు రోజు నాకు ఎప్పుడు తప్పిద్దా ఈ బాధ అనేసి ఎదురు చూస్తున్నాను. రోజు 2 అయింది నాకు ఇవన్నీ తోమేసరికి. ఉండేది 2, కానీ గిన్నెలు ఎన్ని ఉంటాయో తెలుసా? అబ్బా అనిపించేది తెలుసు నాకు. గిన్నెలు తోమి తోమి నా చేతులు అయితే చచ్చుబడిపోయేటట్టున్నాయి. ఏందో ఇది ఎప్పుడు నాకు బాధ తగ్గిద్దాం అని ఆలోచిస్తున్నాను.